ఎస్సీ సీట్లలో వాళ్ళకి లేదు, కాబట్టి ఉన్నోళ్ళతోనే ఇంకో ఎస్సీని తెచ్చి పెట్టచ్చు లేరు కదా. లీడర్లే లేకనే కదా పరిపూల ఇతని పేరేంటి రాజేష్, మహాసేన రాజేష్ ఎందుకున్నారు? ఎందుకంటే ఎస్సీ కమ్యూనిటీలో వీళ్ళకి చాలా బలం తక్కువ. ఆ వంగలపూడి అనిత, జవహర్, ఆనంద్ బాబు తప్పించి ఎవరున్నారు వాళ్ళకి? శ్రవణ తప్పించి ఇంకా ఉన్నాయి కాబట్టి ఇంకా ఉన్నాయి కదా సీట్లు ప్రకటిస్తారు. ఓవరాల్ గా చూసుకుంటే ఏంటంటే ఆయన తెగించేసిన నిర్ణయమే తీసుకున్నారు. బోరగడ్డ వేదవ్యాసకి ఇవ్వకపోవడం, అదిల మనోహర్ అంటే ఆల్రెడీ అక్కడ డిసైడ్ అయిపోయాడు ఆలపాటి రాజా. పైన వాళ్ళు వెనకాల తిరిగే కార్యకర్తలు డిసప్పాయింట్ కాకుండా మాట్లాడాడు కానీ జనసేనతో పొత్తు అన్న రోజునే తెలంగాణ సీటు వదిలేసుకున్నట్టే ఆలపాటి రాజు. కాబట్టి అతనికి ఫ్యూచర్ ఇంకేం లేకుండా చేయడం ఒక్కటే మైనస్. తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థులు ఎంతమంది అనేది ప్రకటించలేదు, అంటే నెంబర్ కూడా ప్రకటించలేదు, అభ్యర్థుల్ని ప్రకటించలేదు. అంటే అది వెయిటింగ్ గా బీజేపీ కోసం, లేదంటే వీళ్ళు ఇంకా నిర్ణయించుకోలేదు? వీళ్ళే నిర్ణయించుకుని ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి 3 ఎలా చెప్పారు? 3 వరకే వాళ్ళకన్నది. అంటే వాళ్ళకి టోటల్ అంకెంత అని చెప్పేశారు, సీట్లు కూడా వాళ్ళకి చెప్పేశారు. అంటే 22 స్థానాల్లో ఇప్పుడు టీడీపీ పోటీ చేస్తుందా? అంటే ప్రస్తుతానికి అంతే కదా ఉంది. ప్రస్తుతానికి 22 తెలుగుదేశం పోటీ చేయడానికి సిద్ధం ఉంది. బీజేపీ వస్తే అందులో ఇస్తారు. ఎన్ని వీళ్ళు ఆఫర్ చేస్తుంది 4, 5 ఇద్దాం అనుకుంటున్నారు. ఎందుకంటే క్రిందటిసారి 5 ఇచ్చారు 2014, ఇప్పుడు 4, 5 అంటారు. వీళ్ళు మాక్సిమం 6 అంటారు. వాళ్ళు అందుకు వచ్చేటట్టయితే ఓకే. అప్పుడు అసెంబ్లీ సీట్ల పరంగా చూస్తే వాళ్ళకి క్రిందటిసారి 13 ఇచ్చారు, ప్లస్ 2 ఎమ్మెల్సీ ఇచ్చారు. కాబట్టి ఈ దఫా 15 అంటే వాళ్ళు 20 అడుగుతున్నారు. 8 అసెంబ్లీ, ఇది 8 పార్లమెంటు, 25 అసెంబ్లీ వాళ్ళు అడుగుతుంది. ఈయన ఇక్కడ ఏది 7, 8 మాక్సిమం 10 అసెంబ్లీ ప్లస్ పార్లమెంట్ ఒక 8, 7 వాళ్ళకి ఆఫర్ చేస్తుంది. ఇద్దరికి కలిపి 10 పార్లమెంట్ అన్నటువంటి. నేను మొన్ననే 30 అసెంబ్లీ 10